ముందుగా అలరించాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అవార్డుని అందజేస్తున్నందుకు మరి సంపత్ సార్ గారికి అలాగే ఎండి సార్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ శివంగి అవార్డు అనేది కూడా కేవలం మహిళలకి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఒక మహిళ ఆదిశక్తి, పరాశక్తి, భూమాతతో పోలుస్తారు కేవలము ఒక మహిళను మాత్రమే. ఆ ఘనత మహిళకు మాత్రమే ఉంది అనుకుంటున్నాను. అందుకే ఆడవాళ్ళకు మాత్రం శివంగి అని ఒక పేరుంది. అందులో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక తల్లి చెప్పారు, శివుడిలో అర్ధభాగం శివంగి అంటే అని చెప్పేసి. ఆ శివుడే ఆడదానికి తల వంచుతాడు. అలాంటిది ఆడదాని గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడ కూడా ఏ తల్లి ఏ కొడుకును తప్పు చేయమని చెప్పదు, ఏ భార్య భర్తను తప్పు చేయమని చెప్పదు. అలాగని చెడు వ్యసనాల వైపు వెళ్ళమని కూడా తల్లిదండ్రులు పెంచరు వాస్తవంగా. కానీ ఆ తల్లిదండ్రులను తప్పు పడుతున్నాం. ఈ రోజున తల్లిదండ్రులను తప్పు పడుతున్నామంటే వాళ్ళ బాధ్యత ఉంది. కానీ ఇక్కడ ఆడవాళ్ళు తిరగబడుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో అంటున్నాం, కానీ సహనము కోల్పోతున్నాము. ఇంకొకటి ఓపిక నశించిపోతుంది. నశించిపోయిన ఎడలనే ఆది పరాశక్తిగా మారి ఇలాంటి చర్యలకు చేపడుతూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకు చాలా ఓపిక కాబట్టి. ఇప్పుడు ఈ రంగంలోనే కాదు, ఇప్పుడు మా మీడియా రంగంలో చాలామంది మహిళలు ఉన్నారు. మరి చాలామంది మహిళలు ఈరోజు కష్టపడి ముందుకెళ్తున్నారు అంటే కారణం ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించడమా, భర్త ప్రోత్సహించడమా అనేది ఉంటుంది. అందుకే ఆడవాళ్ళు కూడా మగవాడు వెనకాల ఒక శక్తి కాబట్టి ఆ శక్తి ఎప్పటికైనా ఆది పరాశక్తిగా, అలాగే ఒక ఓర్పును వహించినటువంటి భూమాతగా ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఇక ఆడవాళ్ళందరి కోసం కూడా అదే, ఇప్పుడు చెడు మార్గాన పడుతున్నటువంటి వాళ్ళందరి కోసం ఒక్క సాంగ్ పాడతాను. ఒక 2 లైన్లే పాడతాను, ఎక్కువగా కూడా పాడను. కడుపున మోసిన పాపమా నిన్ను కనిపించడమే నేరమా, మానవ మృగాని రూపమా ఈ మారణ హోమం ఆపవా, ఆడదే నిన్ను కాదంటే నీ మనుగడే ఇక లేదంతే, ఆడదే నిన్ను కాదంటే నీ మనుగడే ఇక లేదంతే, అసుర జాతి ఈ మానవ మృగాల అరాచకాలకు బలి అవుతున్న భూమాత ఇక మేలుకో, నీ తలరాత ఇక మార్చుకో, భూమాత